ఇంగ్లాండ్తో 5 టీ20ల సిరీస్లో భాగంగా మన టీమిండియా ఇప్పుడైతే రెండో టీ20 మ్యాచ్కి సిద్ధమైంది. అండ్ ఈ మ్యాచ్ని అయితే జూలై 4వ తేదీన మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా ఆడబోతున్నారు. సో ఫస్ట్ మ్యాచ్ అయితే వర్షం కారణంగా రద్దయింది కాబట్టి ఈ సిరీస్ ఇంకా 0-0గానే ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు 4 టీ20ల సిరీస్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్ యొక్క టైమింగ్స్ విషయానికి వస్తే మాత్రం కాస్త డిఫరెంట్ భయ్య. అంటే ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అయింది 10 గంటలకు స్టార్ట్ అయింది. కానీ రెండో మ్యాచ్ చూసుకుంటే మాత్రం సాయంత్రం 7 గంటలకే స్టార్ట్ అయిపోద్ది. దీంతో మ్యాచ్ను లైవ్లో చూద్దాం అనుకున్న వాళ్ళు కాస్త తొందరగా ప్రిపేర్ అవ్వండి. అయితే కొంతమంది లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలని చెప్పి కూడా అడుగుతున్నారు. సో మనమైతే ఫస్ట్ టీ20 మ్యాచ్ ప్రివ్యూ అప్పుడే చెప్పుకున్నాం. మీరు ఈ టూర్ను టీవీలో లైవ్ చూడాలనుకుంటే సోనీ స్పోర్ట్స్ ఛానల్లో లైవ్ వస్తుంది. లేదు మొబైల్లో లైవ్ చూడాలనుకుంటే మాత్రం జియో హాట్స్టార్ యాప్లో లైవ్ వస్తుంది. ఎనివే ఈ మ్యాచ్లో విజయం అయితే రెండు జట్లకి చాలా ముఖ్యమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మ్యాచ్లో ఏ టీం అయితే గెలుస్తారో వాళ్ళు సిరీస్లో కాస్త ముందడుగేస్తారు. ఎస్పెషల్లీ ఈ మ్యాచ్లో ఓడిపోయిన టీం ఆ తర్వాత సిరీస్ గెలవాలంటే నెక్స్ట్ 3 మ్యాచెస్లో ఖచ్చితంగా గెలవాలి. అదర్వైజ్ సిరీస్ గెలవడం కుదరదు. అదే ఈ మ్యాచ్లో గెలిచిన టీంకు నెక్స్ట్ సిరీస్ గెలిచేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఇంత మ్యాచ్లో రెండు జట్లు కూడా ఎలానే సరే గెలవాలని చెప్పి గట్టిగా ట్రై చేస్తాయి. పర్టికులర్గా మన టీమిండియా విషయానికి వస్తే ఐర్లాండ్పై సిరీస్ ఓడిపోయిన తర్వాత ఫస్ట్ టీ20 మ్యాచ్లో కాస్త బెటర్గానే ఆడారు. అంటే మన బ్యాట్స్మెన్ రన్స్ కొట్టారు. అండ్ ఈ మ్యాచ్లో చూసుకున్న మన బ్యాట్స్మెన్ ఆ ఫామ్ను కంటిన్యూ చేసేందుకు చాలా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ మ్యాచ్ ఆడపై ఓల్డ్ ట్రాఫర్డ్ పిచ్ చాలా వరకు బ్యాటింగ్ అనుకూలించే పిచ్. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ టైం ఈ గ్రౌండ్లో టీ20 మ్యాచ్ జరిగినప్పుడు ఇంగ్లాండ్ వాళ్ళు 300 కంటే పెద్ద స్కోర్ కొట్టారు. సో ఈ సిరీస్లో మిగతా మ్యాచ్లు ఆడే వెన్యూస్తో కంపేర్ చేసుకుంటే ఇది ఎక్కువ హై స్కోరింగ్ గ్రౌండ్. అంటే ఈ గ్రౌండ్లోనే ఎక్కువగా బ్యాట్స్మెన్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ మ్యాచ్ కోసం చూసుకున్న మోస్ట్ లైక్లీ ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అది కూడా ఫ్రెష్ వికెట్ని అవ్వబోతున్నారంట. సో ఫ్యూ డేస్ బ్యాక్ వరకు చూసుకుంటే గ్రౌండ్లో ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ స్టార్టింగ్లో పెద్ద స్కోర్స్ వచ్చాయి. బట్ ఆ తర్వాత టోర్నమెంట్ ప్రోగ్రెస్ అయ్యే కొద్ది చూసుకుంటే మాత్రం స్కోర్స్ తగ్గిపోయాయి. అంటే చిన్న స్కోర్లు వచ్చాయి. ఎందుకంటే మోస్ట్లీ టోర్నమెంట్ ప్రోగ్రెస్ అయ్యే కొద్ది పిచ్ల మీద వేరంటే పెరిగిపోద్ది, స్లోగా మారిపోతాయి. అందుకే రన్స్ ఎక్కువ రావు. కానీ ఈ రోజు ఆడబోయే మ్యాచ్ చూసుకుంటే మాత్రం యూజువల్ వికెట్ మీద ఆడబోవట్లేదు, ఒక ఫ్రెష్ వికెట్ మీద ఆడబోతున్నారు. అంటే పిచ్ మీద గ్రాస్ చూసుకున్నా మరీ ఎక్కువగా ఉంచారంట, లిటిల్ బిట్ గ్రాస్ మాత్రమే ఉంటుందంట. సో ఇంటి మ్యాచ్లో అయితే మనం బ్యాట్స్మెన్ అనుకూలించి పిచ్ని చూసేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ బిగ్ స్కోర్స్ నమ్మదేందుకు చాలా గట్టిగా ఛాన్స్ ఉంటుంది. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 10 టీ20 మ్యాచెస్ జరిగాయి. అండ్ ఈ 10 మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 4 మ్యాచ్లో గెలిచారు. వేరే చేజింగ్ చేసిన టీమ్స్ 6 మ్యాచ్లో గెలిచారు. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 181 రన్స్గా ఉంది. సో స్టాట్స్ బట్టి చూసుకుంటే క్లియర్లీ ఒక మంచి హై స్కోరింగ్ వెన్యూలానే కనిపిస్తుంది. అండ్ ఆల్సో సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం కాస్త ఎక్కువ మ్యాచ్లు గెలిచాయి. బట్ ఈ గ్రౌండ్లో టాస్ అనేది మరి అంత పెద్ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాకపోవచ్చు భయ్య. ఎందుకంటే చివరికి గ్రౌండ్లో జరిగిన 5 మ్యాచ్లు చూసుకుంటే 3 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్సే గెలిచాయి, 2 సార్లు మాత్రమే చేజింగ్ చేసిన టీమ్స్ గెలిచాయి. మెయిన్లీ గ్రౌండ్లో చివరిగా 2025లో ఇంగ్లాండ్ టీంకు సౌత్ ఆఫ్రికా టీంకు మ్యాచ్ జరిగింది. అండ్ ఆ మ్యాచ్లో చూసుకుంటే ముందు చెప్పుకున్నట్టు ఇంగ్లాండ్ టీం చాలా పెద్ద స్కోర్ కొట్టారు. ఇన్ఫ్యాక్ట్ 304 పరుగులు ఒక రికార్డ్ బ్రేకింగ్ టోటల్ అయితే కొట్టారు. అండ్ ఆ తర్వాత చూసుకుంటే సౌత్ ఆఫ్రికా టీం 158 పరుగులకు ఆల్అౌట్ అయిపోయింది, చేసి చేయలేకపోయారు టార్గెట్ని. బట్ గతంలో ఇదే గ్రౌండ్లో చూసుకుంటే ఇంగ్లాండ్ టీం 195 టార్గెట్ని కూడా చాలా ఈజీగా చేసి పాడేశారు. ఇన్ఫ్యాక్ట్ ఈ గ్రౌండ్లో ఇంగ్లాండ్ టీంకి ఓవరాల్గా చాలా మంచి రికార్డు ఉంది. 10 మ్యాచ్లు ఆడితే 7 మ్యాచ్లు గెలిచారు, 3 మ్యాచ్లో మాత్రం ఓడిపోయారు. వేరేజ్ మన టీమిండియాకి చూసుకుంటే ఈ గ్రౌండ్లో ఇంగ్లాండ్ టీంతో 2 మ్యాచ్లు ఆడారు. అంటే రెండింటిలో ఒకటి వాళ్ళు గెలిచారు, ఒకటి మన వాళ్ళు గెలిచారు. సో ఇంత గ్రౌండ్లో మన టీమిండియా ఇంగ్లాండ్ టీంతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ టాస్ విషయంలో కండిషన్స్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి. అంటే ఓవరాల్ రికార్డ్ బట్టి చూసుకుంటే ఏది తీసుకున్నా పర్వాలేదు. బట్ ఈ మ్యాచ్కి కండిషన్స్ చూసుకుంటే మాత్రం మరోసారి రెయిన్ పడేందుకు అవకాశం కనిపిస్తుంది. ఈవెన్ ద వెదర్ ఫోర్కాస్ట్లో రెయిన్ ప్రిడిక్షన్ లాస్ట్ మ్యాచ్ అంత ఎక్కువగా లేదు, కేవలం 25% వరకు మాత్రం ఉంది. బట్ స్టిల్ ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉండేందుకు అవకాశాలు గట్టిగానే ఉంటాయి. సో ఇంత దీన్ని దృష్టిలో పెట్టుకుని టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ తీసుకోవచ్చు. లేదు వెదర్ క్లియర్గా ఉందనుకుంటే మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ చేసినా పర్వాలేదు. సెకండ్ హాఫ్లో పిచ్ కాస్త బౌలర్స్ అనుకూలించేందుకు ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక టీమ్స్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ టీం ఫస్ట్ మ్యాచ్లో కొంతవరకు మెరుగ్గానే బౌలింగ్ చేశారు. మెయిన్లీ మిడిల్ ఓవర్స్లో ఆ టీం చాలా మెరుగ్గా బౌలింగ్ చేయడం చూసాం. పవర్ ప్లేలో అభిషేక్ శర్మకి ఎక్కువ రన్స్ ఇచ్చినప్పటికీ అతను వికెట్ తీసిన తర్వాత కంబ్యాక్ చేశారు. అండ్ ఆల్సో డెత్ ఓవర్స్లో కూడా పర్వాలేదు, కాస్త మెరుగ్గానే బౌలింగ్ చేశారు. బట్ ఎనిమిది మ్యాచ్కి అయితే ఇంగ్లాండ్ టీం యొక్క బౌలింగ్లో మార్పులు జరిగిపోయాయి. వాళ్ళైతే తమ ప్లేయింగ్లో ఉన్న ఆల్రెడీ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అండ్ ఆ టీంలో చేసిన మార్పులు చూసుకుంటే జాఫ్రా ఆర్చర్ ఈస్ బ్యాక్. వేరేజ్ మరో చేంజ్ చూసుకుంటే జాష్ టంగ్, అతనైతే ఈ మ్యాచ్లో డెబ్యూ చేయబోతున్నాడు. అది కూడా లాస్ట్ మ్యాచ్లో మంచిగా బౌలింగ్ చేసిన సాకిబ్ మహమ్మద్ ప్లేస్లో తీసుకొచ్చారు. సో అయితే కొంతవరకు సర్ప్రైజింగ్ మూవే. మళ్ళీ సాకిబ్ మహమ్మద్కి మన టీమిండియా మీద చాలా మంచి రికార్డు ఉంది. ఐ థింక్ 2 మ్యాచ్లు ఆడితే 6 వికెట్లు తీసాడు అనుకుంటా. బట్ ఇంగ్లాండ్ టీం అయితే తమ పేస్ బౌలర్స్ ఇద్దరిని కూడా రొటేట్ చేశారు. వేరే స్పిన్ బౌలింగ్ విషయానికి వస్తే అగైన్ సేమ్ కాంబినేషన్, అంటే మరోసారి 3 స్పిన్ బౌలింగ్ ఆప్షన్స్తో అయితే వెళ్తున్నారు. సో ఇంగ్లాండ్ టీంలో 2 మార్పులు జరిగినప్పటికీ కాంబినేషన్ మాత్రం మారలేదు. అంటే వాళ్ళు 3 పేస్ బౌలింగ్ ఆప్షన్స్ అండ్ 3 స్పిన్ బౌలింగ్ ఆప్షన్స్ అయితే వస్తున్నారు. ఇక బ్యాటింగ్లో చూసుకుంటే ఆబ్వియస్లీ ఇంగ్లాండ్ టీం అయితే చాలా బలంగా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ మ్యాచ్లో ఫిల్ సాల్ట్, తనకి ఇది హోమ్ గ్రౌండ్. లాస్ట్ టైం ఈ గ్రౌండ్లో మ్యాచ్ అయినప్పుడు సౌత్ ఆఫ్రికా టీం విధ్వంసం చేశాడు.
60 బాల్స్కి 140 కంటే ఎక్కువ రన్స్ కొట్టేశాడు. సో ఇంత ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ టీం సాల్ట్ దగ్గర నుంచి అలాంటి ఇన్నింగ్స్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ ఆల్సో మిగతా బ్యాటింగ్ లైనప్ చూసుకున్న బలంగానే కనిపిస్తుంది. మళ్ళీ జాఫర్ ఆర్చర్ రావడం వల్ల ఇప్పుడు వాళ్ళకి బ్యాటింగ్ డెప్త్ కూడా బాగా పెరిగిందని చెప్పుకోవచ్చు. బట్ ఎనివే బౌలింగ్లో మాత్రం ముగ్గురు స్పిన్నర్స్తో వెళ్ళడం కాస్త బ్యాక్ఫైర్ అవుతుందేమో అనిపిస్తుంది. ఒకవేళ పిచ్ కనుక ఫ్లాట్గా ఉంటే ముగ్గురు స్పిన్నర్స్ ఆడించడం అంత మంచి ఆప్షన్ అవ్వదు. పైగా గ్రౌండ్లో బౌండరీ డైమెన్షన్స్ చూసుకుని అరౌండ్ 70 మీటర్స్ ఉంటాయి. సో లెట్స్ ఇంగ్లాండ్ టీం ఈ బౌలింగ్ కాంబినేషన్ ఈ పిచ్ మీద మన టీమిండియా బ్యాట్స్మెన్ ఎలా కట్టడి చేస్తారో చూద్దాం. ఇక మన టీం విషయానికి వస్తే ఆబ్వియస్లీ అందరూ అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఈ మ్యాచ్లో అయినా సరే వైభవ్ సూర్యవంశీ ఆడతాడా లేదని చెప్పి. సో విషయం గురించి అయితే మన బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కల్ అడ్రస్ చేశాడు ప్రెస్ కాన్ఫరెన్స్లో. అండ్ అతను డైరెక్ట్గా ఏం చెప్పాడంటే వైభవ్ సూర్యవంశీ కోసం వెయిట్ తప్పదనంటే సంకేతాలు ఇచ్చాడు. అంటే మేము ప్లేయింగ్ లోన్లో పెద్దగా మార్పులు ఏమీ చేయమన్నట్టు చెప్పాడు. అట్ ది సేమ్ టైం బౌలింగ్ కాంబినేషన్ విషయంలో కూడా మార్పు చేయకపోవచ్చు అంట. మోస్ట్ లైక్లీ మరోసారి ముగ్గురు స్పిన్నర్స్తోనే వస్తామన్నట్టు చెప్పారు. బట్ ఎన్ని పిచ్ మీద మన టీమిండియా ముగ్గురు స్పిన్నర్స్తో రావడం అంత మంచి ఆప్షన్ అవ్వదు. మేబీ కండిషన్స్ ఏమైనా సన్నీగా ఉంటే వర్కౌట్ అవ్వచ్చు, కానీ అదర్వైజ్ చాలా కష్టమైపోద్ది. పర్టికులర్గా మన వాళ్ళకి థర్డ్ పేస్ బౌలింగ్ ఆప్షన్ అంత బలంగా లేదు. దూబే బౌలింగ్ గురించి తెలిసిందే కదా, 4 ఓవర్స్ వేయకపోవచ్చు మోస్ట్ లైక్లీ. అది ఇంగ్లాండ్ టీంకి చూసుకుంటే శామ్ కరన్ లాంటి బౌలర్ ఉన్నాడు. దీంతో పిచ్ ఏమైనా ఫ్లాట్గా ఉంటే ఇంగ్లాండ్ టీం అతని చేత 4 ఓవర్స్ వేయం చేస్తారు. కానీ మన టీమిండియా దూబే చేత 4 ఓవర్స్ వేయించడం కాస్త రిస్కీ మూవే. సో ఇంత మ్యాచ్లో మన వాళ్ళు బిష్ణుని పక్కన పెట్టి ప్రిన్స్ యాదవ్ని తిరిగి తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుంది. లేదు కండిషన్స్ అనుకూలంగా ఉన్నాయనుకుంటే మాత్రం మళ్ళీ సేమ్ కాంబినేషన్తో వస్తారు. అయితే బ్యాటింగ్ విషయానికి వస్తే మాత్రం అభిషేక్ శర్మ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ లాస్ట్ మ్యాచ్లో అయ్యర్ మరియు దూబే కూడా చాలా మంచిగా రన్స్ కొట్టారు. బట్ మిగతా ముగ్గురు పరిస్థితి గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. సంజు శాంసన్, ఇషాన్ కిషన్ అండ్ తిలక్ వర్మ వీళ్ళు ముగ్గురు మీద కూడా ఇప్పుడైతే చాలా ఒత్తిడి కనిపిస్తుంది. ఎస్పెషల్లీ సంజు శాంసన్ బ్యాక్ టు బ్యాక్ 3 మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. అండ్ ఇషాన్ కిషన్ చూసుకున్న గత 3 మ్యాచ్లో పెద్దగా రన్స్ ఏమీ కొట్టలేదు. సో ఇంత ప్రజెంట్ వీళ్ళిద్దరి మీద ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే బెంచ్ మీద వైభవ్ సూర్యవంశీ లాంటి ప్లేయర్ ఉన్నాడు. అండ్ అతను చూసుకుంటే ఆబ్వియస్లీ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్. దీంతో తిలక్ వర్మ మీద కంటే వీళ్ళ మీద ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. బట్ ఎనిమిది మ్యాచ్ కోసం అయితే మోస్ట్ లైక్లీ మన టీమిండియా బ్యాటింగ్లో ఎలాంటి మార్పులు చేయదు. వీళ్ళందరికీ మరి అవకాశం దక్కుతుంది. దీంతో మ్యాచ్ సంజు మరి ఇషాన్ కిషన్ ఇద్దరికీ చాలా ఇంపార్టెంట్. ఈ మ్యాచ్లో రన్స్ కొట్టిన వాళ్ళకి నెక్స్ట్ మ్యాచెస్లో చూసుకుంటే వాళ్ళ ప్లేస్కి ఎలాంటి డోకా ఉండదు. బట్ ఈ మ్యాచ్లో రన్స్ కొట్టకపోతే మాత్రం చాలా వరకు రిస్క్లో పడిపోతారు. మోస్ట్ లైక్లీ వైభవ్ సూర్యవంశీని ప్లేయింగ్ లోకి తీసుకుంటారు. అది కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న ప్లేయర్స్ ఫెయిల్ అయ్యి అట్ ది సేమ్ టైం మన టీమిండియా మ్యాచ్ ఓడిపోతే మాత్రం ఖచ్చితంగా మార్పు జరుగుతుంది. సో ఫుల్లీ ఈ మ్యాచ్లో అయితే వాళ్ళందరూ ఫామ్లోకి వస్తే బాగుంటుంది. అట్ ది సేమ్ టైం మన టీమిండియాకి బ్యాటింగ్లో మిడిల్ ఓవర్స్లో కూడా ప్రాబ్లం ఉంది. అంటే మన వాళ్ళు మిడిల్ ఓవర్స్లో ఎక్కువగా యాక్సిలరేట్ చేయలేకపోతున్నారు. ఐర్లాండ్ సిరీస్లో సేమ్ ప్రాబ్లం చూసాం. అండ్ ఈ సిరీస్లో చూసుకున్న ఫస్ట్ మ్యాచ్లో సేమ్ ప్రాబ్లం. మన బ్యాట్స్మెన్ అయితే మిడిల్ ఓవర్స్లో అంత ఎక్కువ స్ట్రైక్ రేట్ తాళలేకపోతున్నారు. పర్టికులర్గా తిలక్ వర్మ అతనైతే చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. సో ఇంతో ఈ మ్యాచ్లో తిలక్ వర్మ కూడా కంబ్యాక్ అవ్వాలి. అతని బ్యాటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్గా మారుతుంది మన టీమిండియాకి. మళ్ళీ మ్యాచ్ కోసం పిచ్ చూసుకుంటే చాలా వరకు బ్యాటింగ్ అనుకూలించే అవకాశం ఉంది. కాబట్టి కాస్త పేషెన్స్గా ఆడితే సరిపోద్ది, ఈజీగా రన్స్ వస్తాయి. సో చూద్దాం మరి ఈ మ్యాచ్లో మన టీమిండియా కంబ్యాక్ ఇచ్చి సిరీస్లో ఏమైనా బోని కొడతారా ఆర్ ఎల్స్ ఇంగ్లాండ్ టీం ఏమైనా డామినేట్ చేస్తుందని చెప్పి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.